క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం, ఈ బొడ్డోడికి తన మన గ్రంథాలపై పట్టు ఏది? ఈ బొడ్డోడికి తన మన గ్రంథాలపై పట్టు ఏది? వీడికాడికి వెళ్ళాలన్నా, వీడు అడుగుతున్న దానికి సమాధానము చెప్పాలి అన్నా 66 పుస్తకాలని గ్రంథస్థం చేసి దేవుడు ఏం కోరుకున్నాడో దాన్ని మనం మదిలో పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. రెఫరెన్స్ 3:11 ఎఫెసీలో, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు అన్యజనులలో ప్రకటింపబడాలి అని దేవుడు కోరుకున్నాడు. సంఘము ద్వారా అంటే సంఘాన్ని ఎవరికైతే దేవుడు చేతిలో పెట్టాడో వాడు కాపరి. అంటే పాస్టర్ గారి ద్వారా నానా విధమైన జ్ఞానము బయలుపడాలి. ఎందుకు? హేతువు అడుగు ప్రతి దానికి సాత్వికముతో సమాధానం చెప్పాలి. వాడు అడిగాడు. వాడు ఏమంటున్నాడంటే, క్లిప్పింగ్ ఫస్ట్ యాడ్ చేస్తాను. సరే, మసీదులతో మనకెందుకు కానీ, చర్చిల్లో ఎక్కడైనా మాంసాహారము లేకుండా ఉంటుందా? మాంసాహారము ఉన్నది అంటే జీవహింస ఉన్నది కదా. జీవహింస పాపమని ఓ వేమన చెప్పాడు, ఓ బుద్ధుడు చెప్పాడు. మీకు అలా చెప్పిన వారు ఎవరు ఉన్నారా? ఓపెన్ ఛాలెంజ్. కొన్ని వేల యూస్ వచ్చాయి. మన పాస్టర్కు అలవాటు నేను చెప్పనా, ఏదో పిచ్చాపాటికి వాక్యాలు చెప్పుకుంటూ ఆ మధ్య ఒకడు ఇలా అన్నాడు అని చూపిస్తుంటాడు. వాడు అన్నదాన్ని ప్రసంగంగా మళ్ళీ చెబితే ఎంత బాగుంటుంది. ఆ క్రెడిట్ కూడా మనకే ఇచ్చాడు దేవుడు. మీరు బాగా చూడండి, ఏదో మీటింగులు ఉంటాయి. ఆ మీటింగులో ఒక ముక్కడు తగిలిస్తుంటాడు పనికి మాలినటువంటి ఈ కాపరి. ఆ మధ్యకుడు యేసుక్రీస్తు వారిని నోరు బారేసుకున్నాడు అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అది వేస్తుంటాడు. దాని గురించి వివరణ కూడా ఇవ్వడు. వీడికి ఏమొచ్చండే అంటాడు. వాడికి ఏమొచ్చో ఏమి రాదు. వాడైతే ఇంటర్వ్యూలో చెప్పాడు, అది లోకానికి వెళ్ళిపోయింది. ప్రసంగంగా మలిసి ఎందుకు చెప్పలేకపోతున్నాం? పుస్తకాలన్నీ కలిపి ఒక 3 రోజులకి ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు విజ్ఞాన సభలని సొల్లేసుకుంటూ అప్పుడప్పుడు ఈ మధ్యలో ఈ క్లిప్పింగ్ వేస్తుంటాడు ఇట్లాంటి బోర్డుల మీద. నాకు అనిపించింది, వీడంత దరిద్రుడు మరొకడు ఉండడేమో ప్రపంచంలో అనిపించింది నాకైతే. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పటం వలన దేవుడు సంతోషపడతాడు. వాడు ప్రసంగం చేద్దామన్నా, ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడదామన్నా భయపడే రోజు ఒకటి వస్తుంది. అది మన ప్రయత్నం. అలా అన్నాడు, నోరు పారేసుకున్నాడు, వాడికి ఏమొచ్చు, వాడు బైబిల్ చదవడం రాదు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అయిపోతుంది దాని గురించి. అది విజ్ఞాన సభ. వాడు అన్నదాన్ని వీడు అంటమే విజ్ఞాన సభ అయిపోయింది. కానీ మనం అలా కాదు. అందుకే బొడ్డోడని పెట్టినా. అంటే అర్థం ఏంటి? రోజులు పిల్లాడు. అది బొడ్డు ఎప్పుడు ఊడిద్దండి? తల్లి గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినాక కట్ అవుతాడు. ఆ బొడ్డు కొట్టడానికి కనీసం కొన్ని నెలల టైం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. అంటే వీడు రోజుల బొడ్డోడు అని అర్థం. ఎవడో రాధ, బాగుంది, నాకు ఇష్టమైన పేరు రాధ. మనోహర్ దాసు, ఆడగలదు మగ కాదు, కొజ్జ.
నువ్వు కొజ్జావే పక్క. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దీన్ని గరికపాటి వారు కూడా సమర్థించారు. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సమర్థించడం అంటే ఆయన సమర్థించలా, ఆయన చెప్పింది తప్పని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. కనుక వాడి గ్రంథాల మీద వాడికి పట్టులేదు. అలాంటిది మన గ్రంథాల మీద పట్టు సాధించాలని ఎందుకు అనుకుంటాడు? అసలు ఆ గ్రంథం మీద పట్టు ఎత్తాడా? ఎవరి చేతిలో పెట్టాడు జ్ఞానాన్ని? పేతురు గారి చేతిలో పెట్టాడు. పేతురు గారు ఎవరు? మా డాడీ. మా డాడీ ఆస్తి ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. ఇప్పుడు జ్ఞానం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. నేను ఎందుకు ఎత్తాను? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడండి వీడు? పరలోకపు తాళవ చెవి నీకు ఇస్తా. ఒక కాపరి చేతిలో జ్ఞానాన్ని పెట్టాడు, నీ ముందు అక్షరాన్ని పెట్టాడు, అంతే. అందుకే సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఇప్పుడు బయలుపడాలి. నువ్వు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటావు, నాకు సర్రం అంటది, నీకు ఇలాంటివి వస్తుంటాయి. ఇంకా నీకోసం అస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అది చాలా గట్టి మాట్లాడుతున్నావు కదా, ఏంది మామూలుగా లేదు. రాధాభాయ్ నెక్స్ట్ అదే, ఈ మెసేజ్ వింటే నీకు మింగుడు పడదు. అది మింగుడు స్థలం ఇంకోటి పెట్టుకు ఎట్టుంటుందా? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఈ బొడ్డోడు వాడి గ్రంథం మీద వాడికి పట్టలేదు. ఎందుకంటే అయోధ్యని పరిపాలించిన దశరథ మహారాజు కుమారుడు, క్షత్రియుడు, పేరు ద కాల్డ్ ఆఫ్ రామ, హస్తినాపుర కింగ్. రాముడు క్షత్రియుడు. క్షత్రియుడు మాంసాహారిని అయ్యా. రాముడు మాంసాహారి. ద్వాపర యుగములో ఉన్న కృష్ణుడు మాంసాహారి. నీకు ఉపనిషత్తులు తెలియదు, వేదాలు తెలియదు, గ్రంథాలు తెలియదు, ఇంకా ఏం తెలియదు. కానీ బిల్డప్ మాత్రం ఎలా ఎత్తారంటే, ఇది నాకే తెలుసు అన్నట్టు ఎత్తుంటాడండి ఈ రాధా, గుండు రాధాయుడు. కనుక రామాయణములో కూడా రాముడు క్షత్రియుడై మాంసాహారం తిండని అదే చెప్పినప్పుడు, దాని గరికపాటి వారు స్కందాలలో ఉన్నటువంటి రెఫరెన్స్లు కూడా తీసుకొచ్చి మరి మాట్లాడినప్పుడు ఏం పీకావు? ఆడెక్కితే బాగోదు, ఎందుకంటే ఆడు గుండోడే కాబట్టి, మేము ఎక్కితే బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అనగానే ప్రతోడికి చదివితే అర్థమైపోద్దన్న ఆలోచన ఉన్నారు. కానీ ఈ మాట వెనకాతల దేవుడు ఏ తలంపుతో రాశాడు అని మాత్రం చదువుతాడు. మనోళ్ళే చదువుతారు, ఇంకా ఆడేం చదువుతాడు బుర్రబొక్కలోడు. కనుక బొడ్డోళ్ళ చిన్నోడు కాబట్టి పెద్దగా తిట్టకూడదు ఇవ్వాలి. అది కనుక మాంసాహారం లేని చర్చి లేదంట. ఒక జంతువుని చంపి తినటం సృష్టి విరుద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మా దేవాలయాల్లో శాకాహారమే, పైగా మనకు పండగలు లేవనుకుంటూ కూడా వాగుతూ ఉంటాడు. ఒరే మా పండగలు ఎన్ని తెలుసు నీకు? 16 పండగలు ఉన్నాయి మాట. కానీ మా దేవుడు వద్దు అని చెప్పాడు కాబట్టి పక్కనెట్టాం. అవి కనుక తీసామనుకో సంవత్సరం అంతా మేమే ఉంటాం, పండగలు చేసుకుంటాం. తెలుసా? క్రైస్తవులు తెలుసా 16 పండుగలు? క్రిస్మస్ ఒకటి తెలుసు. 16 పండుగలు ఉన్నాయి. నిజమే, క్రైస్తవులకి 16 పండుగలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు వద్దు అన్నాడు కనుకనే పక్కకి వెళ్ళిపోయాయి. లేకపోతే ధూమ్ధామే నెలకు 2 పండుగలు వస్తాయి మాకు. కనుక అలా మాట్లాడుతున్నాడు. ఏదో ముష్టి ఒక పండగ ఉండదు చేసుకుంటారండి. ముష్టి కాదు ప్రియమైన దేవుని పిల్లరా. కనుక మా దేవాలయాల్లో శాకాహారం కనపడదు అని మాట్లాడుతున్నాడు. నిజమేరా, మీ దేవాలయాల్లో శాకాహారం కనపడదు. కానీ మీ దేవాలకు వచ్చే ప్రతి కొంపలో మాంసాహారమే ఉంటుంది. మీ దేవాలయంలో శాకాహారమే కనబడుద్ది, ఎందుకంటే ఆ పప్పు సాంబారే కదా, ఇంకేముండదు. కానీ ఆ దేవానికి వచ్చే ఏదైతే భక్తులు ఉన్నారో వాడి కొంపలు మీరు చూస్తే
గరికపాటు అంటారు, మేము భుక్తి కొరకు ఏదో చేస్తున్నాం బ్రాహ్మణతత్వం, అందరు బ్రాహ్మణులు అయితే మా పొట్ట కొట్టమాకండి, అందరు కావద్దు, మీరు తినేది మీరు తినండి అని మాట్లాడాడు ఆయన. మంచిగా అనిపించింది నాకు. అది కూడా మీ క్లిప్పింగ్ నీకోసం దాసా యాడ్ చేస్తా. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక తినేవాడు పాపాత్ముడు అన్నట్టు, తిననివాడు పుణ్యాత్ముడు అన్నట్టు, జీవుల్ని చంపి తినటం అదో పెద్ద నేరం అన్నట్టు, వేమన గారి మాటలని, బ్రహ్మపోతన గారి మాటలని, మరొకరి మాటలని వక్రీకరించి హిందూ సోదరులు రెచ్చగొట్టడంలో వీడు బాగా సిద్ధహస్తుడు. వీడు టెర్రరిస్ట్ కంటే ఘోర మతోన్మాది. బాగా రెచ్చగొడుతూ ఉంటాడు. వీడికి రెచ్చగొట్టడానికి ఆధారం బైబిల్నే తీసుకుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, కనుక క్రైస్తవులంతా మూసుకొని ఉంటారు అని ఫీలింగ్. మరి సమాధానం చెబుతావు, నిజంగానే మూసుకుంటానే కానీ సమాధానం చెబుతూ మరి నీకు మింగుడు పడదు మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఏం చెప్పింది, వీడు ఎందుకు వక్రీకరిస్తున్నాడు, ఎందుకు జీవహింస అనగానే జంతువులు తినేవారి లిస్టులోకే వస్తున్నాడు, అసలు జీవి అనే పదానికి ఈ గుండుగాడికి అర్థం తెలుసా? ఇలాంటివన్నీ కూడా కూలంకషంగా ఆలోచిద్దాం. లాస్ట్లో చెప్పే 5 నిమిషాలు మాత్రం చచ్చిపోతాం. అది మరి ఆడి మన దగ్గరకు వస్తాయి, మన ఆడికి పోతాయి కదా. ఎందుకో 2300 యూస్ క్రాస్ అవుతుంటే పోవా, పోతాయి, పోవని ఎందుకు అనుకోవాలి. కనుక బైబిల్ చూద్దాం, దేవుడు ఏం చెప్పాడు శాకాహార మాంసాన్ని గురించి. ఆదికాండము 1వ అధ్యాయము చాలా స్పష్టంగా క్లియర్డ్గా మన ప్రసంగం చేస్తుంటాం, అంతే క్లియర్డ్గా వాడిని మనం కోస్తుంటాం కూడా. 29-30 వచనాలు. శాకాహారం ఇది. భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. ఫాస్ట్ టెన్స్ జరిగిపోయింది. మీకు ఇచ్చినాను, అవి మీకు ఆహారమగును. శాకాహారానికి సంబంధించింది ఈ ముక్క. చెట్లు, వృక్ష పండ్లు, మొక్కలు మొదలగునవి జంతువులకు, పశువులకు ఆహారం అవ్వాలి. చెట్లు మళ్ళా చెప్తున్నా, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. వృక్ష ఫలములు, వృక్షములు జంతువులకి, పశువులకి ఆహారము. ఇప్పుడు వృక్ష ఫలాలని, వృక్షాలని తింటున్నటువంటి ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఇవి తినటం సమంజసమేనా అని మనం ఆలోచించాలి. ఎందుకంటే వీడికి చెట్లలో కూడా జీవం ఉన్నదన్న సంగతి తెలియదు పాపం. జీవహింస అంటే చెట్టును తినటం కూడా జీవహింసే. అంటే ఇప్పుడు జీవహింసని జంతువులు కానీ పశువులు కానీ చేస్తున్నవా? జీవహింసని జంతువులు పశువులు చేస్తున్నాయా? అటు మీకు వేసేద్దాం. మరి రాధాగాడి చెప్పాలి. ఇప్పుడు జీవం ఉన్నది, చెట్టులో జీవం ఉన్నది, వృక్షములో జీవం ఉన్నది. అవి ఖచ్చితంగా జంతువులు తినాలి, పశువులు కూడా తినాలి. తింటున్న జంతువులు పశువులు జీవహింసని కలిగి ఉంటే వాటి మీద కూడా కేసేసి వాటికి కూడా జైలు కట్టిద్దాం.
ఒప్పుకుంటాడా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? వీడెంత తిక్కలు ఇక్కడ అర్థమైపోతుంది మనకి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక జంతువులు తినటానికే వృక్షాలు, జంతువులు పశువులు తినటానికే మెత్తటి కూర మొక్కలు లాంటి చెట్లు ఉన్నాయి. ఇది క్లియర్ అండి. ఇవి ఎక్కడి నుండి రావాలి? జంతువులు కానీ పశువులు కానీ ఈ తినాలంటే ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుంచి రావాలి. భూమి ఎంతమంది మార్కు 106, 104, 15. కీర్తన గ్రంథము 104, 15. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, మొగము అంటే మొహము, ఫేసు, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును. భూమిలో నుంచి ఏం పుట్టిస్తున్నాడయ్యా అంటే ఆహారము అన్నాడు. భూమిలో నుంచి పుట్టేది ఆహారము. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, చెట్లు, జ్యూసు. ద్రాక్షారసం ఒక్కటేనా? ఏదైనా సరే మనిషికి ఉపయోగపడే ఫలాలు అవి ఒకటి రావాలి. వారి మొగములకు మెరుగునిచ్చు తైలము. ఫేస్ క్రీమ్స్ యాడ్ నుంచి వచ్చాయి? చెట్ల నుంచి రావాలి, చెట్ల బెరల నుంచి రావాలి, ఆకుల నుంచి రావాలి, పువ్వుల నుంచి రావాలి. దాంట్లో దేవుడు ఏం పెట్టాడు? ఫేసు ఎండగా పోయి వడబడిద్ది నాన్న, నైట్ పూట కాస్త ఫ్రెష్ అయ్యి రాసుకో అని పెట్టాడు. ఇప్పుడు వీడు పౌడర్ రాయడా? వీడు పౌడర్ రాస్తుంటే అది జీవహింసే కదా. మరి చెట్ల నుంచి సేకరించి ముఖానికి రాసుకుంటున్నది జీవహింసే కదా. మరి ఇప్పుడు ఈయన జైల్లో పెట్టారు. మరి ఇంత జ్ఞానం లేకుండా ఎలా బతికేస్తున్నారా? అవి ఎవడో బియ్యం ఎత్తున్నాడు ఫ్రీగా, అది తింటానికి బతికేస్తాడు అంతే. బువ్వా ఫేస్ క్రీమ్ రాసేవాళ్ళు కూడా జైల్లో పెట్టాలి. మరి పెడతావా? నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము. తాగే ప్రతి జ్యూస్ కూడా మొలిపిస్తున్న ఆ భూమి నుంచి రావాలి. కాబట్టి చెట్టు మీద కాసే ఫలాన్ని కోసుకొని జ్యూస్ చేసుకొని తాగే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలి. పెడదామా? అది జీవహింసే కదా. ఒకసారి సినీ నిర్మాత ఆత్రేయ గారు వాళ్ళ పెరట్లోకి వెళ్ళి పువ్వు కోద్దామని అలా చేపెట్టాడంట. దాని మీద ఒక చుక్క ఆయన చేతి మీద పడిందంట. కవి కాబట్టి తను చూసి ఆ పువ్వు పెట్టి మానేసి వాళ్ళ ఆవకాడికి వెళ్ళి కవిత్వం చెప్పాడంట. ఏమే, నిన్ను సంతోషం పెట్టడం కొరకు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మనదే కదా పెరట్లో మనం వేసింది కదా అని చెప్పేసి కొయ్యిపోతుంటే ఇంత గొప్పగా సారి నన్ను తెంచుతావా దొరాలి ఏడ్చింది అంటే అప్పటి నుంచి వాళ్ళ ఆమె పువ్వు పెట్ట మానేసిందంట. కవి చమత్కారం చూడండి. అంటే పువ్వు ఆడి తోటలేదు, ఆడు పెంచుకున్నదే. మనం కూడా రకరకాలు తెచ్చుకుంటాం, మనకి ఇష్టమైన లిల్లియో బొలియో, అది కోసుకోవడానికి తెచ్చుకుంటాం. కోసేటప్పుడు ఆయన చేతి మీద పడ్డ చుక్క ఆ రోజు నుంచి పెరట్లో పూలు కోయటం మానేశాడు. మరి ఇప్పుడు చెప్పు, పువ్వులు కోస్తూ ఫ్యాక్టరీలు కలిగినటువంటి అనేక మంది వారిలో మీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు జైల్లో పెట్టాలి. ఎందుకంటే సంతూర్ యాడ్ చూడు, పూలు పడుతుంటాయి టీవీలో వచ్చి, ఇంకంత మొక్కలు పడుతుంటాయి, ఏర్లు పడుతుంటాయి. ఇక మీ కూడా ఒకడు ఉండవు గడ్డం మెచ్చుకొని రేపు మాపై ఆత్మ ఈడి పట్టుకుంది పతాంజలి అనుకుంటే ఎగురుతున్నాడు. ఇప్పుడు ఇంకా అది మొత్తం ఆ న్యూసే. ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం? జైలు వేసేద్దాం. మరి అది జీవహింసే. వీడు ఏమంటాడు? జీవహింస లేని చర్చిలు లేవంట. చర్చిల్లో జీవహింస ఉండదు రావులే. చర్చిల్లో జీవిని ప్రేమించే తత్వం ఉంటుంది.
చర్చికి వచ్చేవాడికి ఏం కావాలో, చర్చి బయట ఉన్నవాడికి ఏం కావాలో, భూమి మీద తన బిడ్డ అనుకున్న నరుడికి ఏం కావాలో భూమికి ప్రారంభంలో ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి అది శాకాహారాన్ని మాంసాహారాన్ని కంబైన్డ్గా ఒకే చోట నుంచి పుట్టించింది. ఇది కూడా తెలియదా మీ గ్రంథంలో? ఏం లేదా? ఇలాంటి చెప్పర్లే, చెప్తారా? చెప్పరు. కనుక మొగమునకు మెరుగులిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును. నరుల హృదయము బలపరుచు ఆహారం అంటే ఇది తింటే నాకు పుష్టిగా ఉంటుంది అని ఓ చేప తింటాడు, ఓ మాంసం తింటాడు. మాంసాల్లో వేరియేషన్స్ ఉన్నాయి, రకరకాల మాంసాలు తింటాడు. ఇప్పుడు మాంసం తిన్నవాడు మాంసాహారి కింద కౌంట్ చేద్దామా? మాంసం తినని వాడిని శాకాహారి కింద కౌంట్ చేద్దామా? మరి రెండింటిని పుట్టిస్తున్న భూమిని ఏమనాలి? మరి దాన్ని ఏమనాలి? అంతటి దాన్ని ఏమనాలి? కనుక నరుల హృదయమును బలపరుచు ఆహారము అంటే నాన్ వెజ్ తినాలనిపించింది. బలం అంటే తృప్తి. బలం అనగానే మళ్ళా ఇట్టనమాకండి. తృప్తి, బలము అనేక పదాల అర్థాలు. ఇక్కడ బలం అని దేవుడు అంటే తృప్తి, ఆహారం. ఈరోజు ఆదివారం కాబట్టి ఇది తెచ్చుకుందాం నాన్ వెజ్, రైట్, మంచిది. అలాగా రోజు తిట్టి చచ్చిపోతాం, కానీ ఎప్పుడో తెచ్చుకుంటాం, మంచిది. ఇప్పుడు మాంసాహారం తింటుంది ఎవడు? చర్చికి పోయేవాడా? మరి చర్చికి పోనోళ్ళు మీ దేవాలకు వచ్చేవాళ్ళు కూడా మరి క్యూ కట్టి మరి టోకెన్ తీసుకొని కొట్టించుకుంటున్నారు కదా మటన్ని. చేపలు తినేవాడు చేపలు తింటాడు, రొయ్యలు తినేవాడు రొయ్యలు తింటాడు, కుక్కలు తినేవాడు కుక్కలు తింటాడు. నీకెందుకులే చైనా మరి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కడు చర్చిల మీద ఏడుతున్నాడంటే మరి ఈ చర్చిల్ని దేవుడు వాళ్ళ నమ్మి వాళ్ళ చేతిలో పెడితే వీడేం చేస్తున్నాడు అయ్యా అంటే వీడికి అసలు కౌంటర్ ఎట్లా? ఇది తెలియదు కదా గ్రంథాల గురించి, ఇది తెలియదు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే మా దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు దేవుని మనసు వైపు నుంచి. నరుల హృదయమును బలపరుచు ఆహారము అనగానే మాంసాహారం కింద కౌంట్ చేశాడు. ఇది నిజంగానే నాకు అనిపించింది, ఇంత తిక్కలోడు ఈ అమ్మకి ఎట్ట పుట్టిండా అనిపించింది. మీ అమ్మకు నువ్వు పుట్టుంటావా? వీడికి మాంసాహారం గురించి ఐడియా ఉండాలి కదండి. అరే అవులే, చిన్నోడి కాబట్టి చెబుతున్నా. మాంసాహారం అంటే జంతువులు తింటేనే మాంసాహారం కాదురా. ఆలుగడ్డలో కూడా కందలో, దుంపలో, పప్పుల్లో కూడా మాంసకృతులు ఉన్నాయని 5వ తరగతి సైన్సులు చదవలేదా రావులే? అదే చదవరు, చదివినా కూడా బుర్ర పని చేయదు, జ్ఞానం లేదు. ఒరే ఇక్కడ కొన్ని వందల టెరాబిట్ ఉంది. ఇక్కడ టీబీ జీబీ 1000 జీబీలు కలిస్తే ఒక టెరాబిట్. 1300 గ్రాములతో నా దేవుడు నాకు మెదడునిచ్చాడు. నీకు అసలు బొచ్చే ఇంకా మెదడేముంటుంది, గుజ్జే ఉంటుంది చెప్పండి. కొన్ని వందల టెరాబైట్స్ జీబీని కలిగి ఉంది నా మెదడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాగే ఉండాలి దేవుడు కోరుకున్నాడు. ఆలుగడ్డలో మాంసకృతులు ఉన్నాయి, కావాలంటే వెళ్ళి అడుగు, సైన్స్ అడుగు చెప్పిద్ది. కందలో ఆలుగడ్డలు ఉన్నవి, మాంసకృతులు ఉన్నవి. ఆలుగడ్డలో మాంసకృతులు ఉన్నవి, తినే ప్రతి కందలో మాంసకృతులు ఉన్నవి. ఇటు అంటాడు మా రాముడు అడవిలో కందలు ఫలాలు తిన్నాడు, మాంసకృతులే ఉన్నాయి అక్కడ కూడా. పప్పులో కూడా మాంసకృతులు ఉన్నాయి. చదువెందుకురా సంఖనాక? మేము చదివాం ఎంఏ బీఈడి పిఎస్సి ఐఐసిసి చదివి. నేను చదివిందంటే తెలుసా బాబెల్, దీనికంటే మించిందేమన్నా? ఇది బెటరా అంటే వారిని అబ్బాయిడన్ని ముందు ఎనకబెట్టుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, పప్పు తింటా కదా బాగానే, బ్యాపనీస్ అందుట్లో మాంసకృతులు లేవా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు క్రైస్తవ్యాన్ని. పోనీ మనోళ్ళు ఏమన్నా కౌంటర్ ఇచ్చి వాక్యం తయారు చేస్తారంటే మనోళ్ళు అంతకంటే దద్దమ్మలు. అది
చెప్పే కదా, అప్పుడప్పుడు 2 క్లిప్పింగ్లు వేసి ఆడు చూడే ఏమంటున్నాడో అటు అది ఈడ ఆడింగ్ వాయిస్ వేసుకొని ఈడు ఆడమొక్కవాడు ఈడు ఆడమొక్కవాడే 2 రాసుకుంటే బూడిదే రాడిద్ది, ఆన్సర్ అట్లా కదా. కనుక హృదయమును బలపరుచు ఆహారము, నువ్వు పప్పుతో తిన్నా తృప్తిగా ఉంటే ఓకే, ఆలుగడ్డ వండవే ఫ్రై చేయవే అంటాడు మంచిది, కందలో దుంపలో దాంట్లో కూడా మాంసకృతులు ఉన్నాయి, లేవు అని చెప్పు, లేవు అని చెప్పు. మాంసం అనగానే పాపం జంతువులు పశువులు అనుకున్నాడు అదవా, అది నెయ్యి వేసుకుంది అంటే నెయ్యి అని వచ్చిందండి నీ అయ్యా, ఆవో బర్రె ఇయ్యాలి అది, లేకపోతే ఆవచ్చ నుంచి తీసుకుంటాడు వీడు అంతే. మరి నెయ్యి అని చచ్చింది లేదా, నెయ్యి అని చచ్చింది దాంట్లో మాంసకృతి, నెయ్యిలో మాంసకృతులు లేవండి. ఇంత తెక్కలోడి పెట్ట నువ్వు రాసు నువ్వు, నేను నా తెలియకొడుతున్నా వీడు నెల తక్కువ సన్నాసి అంటాడు. అది ఒరే బైబిల్ చెప్తుంటే ఒకడు ఉంటాడు ఇక్కడ బలుపుతో, ఆడు కంట్లో పడకూడదు, దయాదాక్షిణ్యం లేకుండా రంప లేకుండా కూడా పోతాడు. అది ఇలా కోసాడు భూమి మీద ఎవడో ఉండడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది నిజమే కదండి. మరి వాడు బాధ అదే. చర్చిల్లో మాంసాహారం ఉంటుందంట, జీవహింస ఉంది, దాంట్లో ఇక్కడ ప్రేమ ఎక్కడుంది ఇట్లా అంటున్నాడు. చేతులు ఇలా చేతులు అనేది ఆడింగోలేరా. కనుక ప్రియమైన దేవుని మొగమునకు మెరుగులిచ్చు, మళ్ళీ వీడు టీవీ దానికి రావాలంటే పౌడర్ వేసి అద్దుకొని లేదా సోప్ పెట్టుకొని, లేకపోతే పెండతో ఏమన్నా చేస్తున్నావా స్నానం, లేదా మట్టితో ఏమైనా చేస్తున్నావా. చిన్నప్పుడు పెండ మట్టే కదండి, మన పెద్దలు చేసింది అదే కదా, వీడు అలాగే తయారయ్యాడు. ప్రేమ దేవుని ఎవరికి ఏం కావాలో సృష్టికర్త ఇస్తున్నాడు అంటే తండ్రి. వీడికేంటి నొప్పి, ఏదో భూమి ఈడిదైనట్టు, వీడు శాకాహారం నాడితే దాంట్లోకి వీడు తెలియకుండా మాంసకృతులు వచ్చినట్టు వీడు ఫీల్ అయిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సృష్టికర్త భూమినిచ్చి పంటనిచ్చి మాంసాహారాన్ని శాకాహారాన్ని ఇచ్చి ఎవడు ఏం తింటాడో అది తినండి అని చెప్పి ఆయన అంత స్వతంత్రాన్ని ఇస్తే చైనా వాడు కోతిని తింటాడు. నీకెందుకురా, తింటాడు, నీకెందుకు, నీకెందుకంట. నువ్వు తినంది పాపమా, తినేవాడిని చూస్తే పాపమా, ఏంటి మైండ్ సెట్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు ఎవడికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. అది తినటంలో ఏమాత్రం కూడా తప్పు లేదని మీ కరికపాటి వారికి కూడా అదే రామాయణంలోంచి ఎత్తి చూపించడం జరిగింది. అది కూడా నీకు తెలుసు. ఒకరు అడిగారు కూడా, అడిగితే ఆయన మహానుభావుడు అండి, ఆయనకి ఎవరు చెప్తారండి అన్నాను. అంటే అర్థం ఏంటి, నీ దగ్గర ఆన్సరు లేదు. అది కనుక ఎవరికే ఇవ్వాలో తండ్రి ఇస్తున్నాడు. వీడికి ఎందుకండి మధ్యలో, నువ్వేమన్నా మా తండ్రివే, అసలు నీకే పెళ్ళం లేదు, అదే నువ్వు ఆల్రెడీ ఆయన సంగతి అందరూ తెలుసు, ఇంకా నీకు ఎందుకురే. 136:25 కీర్తన, సమస్త జీవులకును, ఇది ఏమర్థమైంది వీడికి, ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకును, అందుట్లో మనిషి కూడా వచ్చాడు. మనిషి జీవే కాదా, లేదా ఈడెవడం మనిషి జీవి కాకపోతే ఈడెవడం. సమస్త జీవులకు అంటే ఈడేమనుకున్నాడు, ఆ మేకలు అయ్యి అనుకున్నాడా. మొక్క కూడా జీవేరా స్వామి, జీవము కలిగిన ప్రతిదీ జీవే. అందుట్లో మనిషి వస్తాడు, మొక్కలు వస్తాయి, వృక్షాలు వస్తాయి. అది సమస్త జీవులకును. జీవుడు పోయాడు అని ఎన్నోసార్లు మాట్లాడావు. జీవుడెవడు, జీవము కలిగి ఉన్నవాడు. పోయాడు అంటే పోయాడు అంతే. సమస్త జీవులకును అంటే ఇన్క్లూడింగ్ మనుషులు, జంతువులు, పశువులు, ఏదైతే ప్రాణుందో అవి మొత్తం, ఆకులు, అలమలు, మొక్కలు, నువ్వు కూడా ఆహారం ఇచ్చున్నాడు. ఇంతకీ ఇదేం తింటాడో చెప్పడండి. మీకు కాఫీ తాగమండి అంటాడు. ఇప్పుడు కాఫీ తాగడం ప్రాబ్లమా? కాఫీ
రోజుకి 1 or 2 టైమ్స్ వల్ల మెదడు యొక్క పంచింగ్ స్టెబిలిటీగా ఉంటుందని సైన్స్ చెప్పింది. చేస్తుంది అది కెఫిన్ మెదడుకి ఎంత అందాలో అంత అందటం వల్ల చురుగ్గా ఉంటుందంట. ఎక్కువగా తాగితే రోగాలు వస్తాయి, కానీ తగిన మోతాదులో మెదడుకు మంచి చురుకుదనాన్ని కాఫీ ఇవ్వగలుగుతుంది అని. టీ కూడా ఇంక్లూడింగ్ తేగ నుంచే వస్తాయి కాబట్టి. తేయాకులో దేవుడు ఏం పెట్టాడయ్యా అంటే అది పెట్టాడు. ఇప్పుడు ఆకుని మేకలాగా తినలేం కాబట్టి మేమేం చేసామయ్యా అంటే ఎండగొట్టుకొని పొడిగట్టుకొని ఒక పేరు పెట్టుకున్నాం, టీ రోజెస్ అని, మరొకటి అని. అది తాగుతూ వద్దండి టీ తాగు. ఇప్పుడు టీ తాగే వాళ్ళందరూ నువ్వు ఒక్కడే మంచోడు భూమి మీద, అంతే. వీడి అర్థం అదే కదా. నేనండి కొన్ని పాలు తాగుతానండి, కొన్ని అరటిపండు తింటానండి, 2 జామ పళ్ళు తింటానండి, ఎప్పుడని చెప్తుంటాడు. ఇప్పుడు అరటిపండు అంటే అరటి చెట్టు కావాలా? అరటి చెట్టు కాసే కాయని తినటం జీవహింస. మాని పాలు దాని రొమ్ముని పితికితే నీకు వస్తుంది, అది పాపం. మాని నీ దేవుడి మీద నువ్వు పోస్తావే నెయ్యి, అది కూడా ఆ పాలు నుంచి రావాలి. పాలు పితక మాకు, అది హింసే. మాని ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చిపోతుంది దెబ్బకి. లాస్ట్లో చెప్తా నీకు పేక పిసికేస్తున్న బిడ్డ. ప్రియమైన దేవుని పిల్లర అంటే వాక్యం చెబుతున్నప్పుడు అండి, సమస్త జ్ఞానంతో ఒక మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడాడేమో అనుకుని వదిలేస్తాం మనం. కానీ ఆ మూర్ఖత అనేది విశ్వాసానికి దూరం చేస్తుంది. అయ్యో మేము తింటం వల్ల దేవుడు, అందుకేనండి నేను మాంసం మానేశా అంటాడు. హృదయం మనిషి బలంగా ఉండటానికి మాంసకృతులు అవసరం. మాంసకృతుల్ని పప్పు ధాన్యాల్లో పెట్టాడు. మాంసాన్ని జంతువులు పశువుల్లో పెట్టాడు. జలచరముల్లో కూడా ఉంటాయి. ఇవన్నీ తినటం కొరకు దేవుడు ఇచ్చాడు, మనకే ఇచ్చాడు దేవుడు. తినండి, ఇవి తినకపోతే జీవన మనుగడే సాగదు. అది మనిషిని పీక్కొని తిన్నట్టుగా బైబిల్లో లేదురా, మీ గ్రంథాల్లో ఉన్నాయి. అది పంచపాండవులు 5గురిలో ఒకడు నరుణ్ణి బొటనవేలు తిన్నాడని మీరు రాసుకున్నారు. నకురుడు తెలీదా? భారతం రాదా? భారతం ఏమైనా దేవుని పిల్లరా. కానీ బైబిల్ అది లేదు, అది జీవహింస. అది కూడా జీవహింసే. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా చెబితే గ్రంథాల మీద వీడిది మొత్తం ఊడిపోద్ది. కానీ చాలామంది హైందవ సోదరుల మనోభావాలు కూడా దెబ్బతినకూడదని అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రమే అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నామే తప్ప ఈ గుండుగాడి వల్ల ఆడికి నమ్ముతున్నటువంటి పిల్లలకు కూడా ఆశ. కనుక సమస్త జీవులకును ఆయన ఆహారము ఇస్తున్నాడు. ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇచ్చే ఆయన శాకాహారం ఇస్తున్నాడా, మాంసాహారం ఇస్తున్నాడా అంటే దేవుడు అనేవాడు పిల్లలకి ఏం కావాలో అది ఇస్తాడు. నువ్వు దేవుడువే, నీకే దిక్కులేదు, నువ్వే పెద్ద సన్యాసివి, నీకు ఒక చోట ఇల్లు లేదు, పాడు లేదు, తిరిగేస్తుంటాం అంతే. ఇంకా దేవుడు ఇస్తున్నప్పుడు తన పిల్లలుగా మేము తీసుకుంటున్నప్పుడు మధ్యలో వీడికి ఏమైందండి? నొప్పి ఏమైంది? ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ప్రార్థనకు వస్తాం, చర్చికి వస్తాం. మాకు పరలోకమందు ఉన్న ప్రార్థనలో నేర్పిన ఒక మంచి మాట ఏంటంటే, నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేము అడుగుతాం దేవుడిని, ప్రభువా నాకు ఏ లోటు లేకుండా చూడు, భూమి మీద బ్రతుకుతున్న కాలంలో మాకు ఏ లోటు లేకుండా చూడు, తినే ఆహారానికి, కట్టుకునే బట్టకి, ఉండడానికి, ఉండేదానికి ఆయన ఇస్తాడు, మేము అడుగుతాం. ఆయన ఇస్తాడు, మేము అడుగుతాం. ఇచ్చేవాడిని అడగటంలో తప్పే ఉంది. ఇచ్చేది తండ్రి అయితే తండ్రిని అడుక్కోక ఏమైనా నడుకుంటావా?
నువ్వు పిలికే బిచ్చివయ్యో రోడ్డు అంటే పోతుంటారు చాలామంది అండి పాపం నిరస్రాయులే కూర్చుని ఉంటారు. వాళ్ళ కాడికి వెళ్ళి ఏమాత్రం ఇది అంటాడే కానీ నువ్వు వాటర్ బాటిల్ కొనిద్దామన్నా 20 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని నువ్వు జీవహింస గురించి మాట్లాడతావు. నీ పక్కన డ్రైవర్కి ఏమైనా దాపెత్తావరా? కనీసం ఛాయన అది చచ్చిపోతారా నాయన? జాంపండు తినుకుంటా బాగుందిరా నువ్వు తినకూడదు అంటారంట. ఆడికి నోరు లేదా? ఆడికి మనసు రాదా? ఆడికి తినాలనిపించదా? నిన్ను బాగా 150 కిలోమీటర్ స్పీడ్తో డోర్ తీసి తొయ్యాలి బయలుకి సచ్చురుకుంటు దెబ్బకి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారు, ఇప్పుడు మనం తినమండి, మన పక్కింటోడు తింటాడు కదా, వాడిని ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం? మనం అది తినం, పక్కింటోడు ఏదో తింటాడు, సర్లే మాకు అనిచ్చే అని చెప్తే అయిపోద్ది కదా. నేను తినకూడదు, నువ్వు తినకూడదు, నీ కొచ్చు వచ్చినప్పుడు మేము వచ్చిపోయాలి. ఇంకా ఇది బాగా అర్థమైంది. అంతే, మధ్యలో మేము కారపుకొని పోయడానికి లేదు. ఇంకా నీ అమ్మ ఏం బతుకురా నీది. వీడంతే, ఈ టార్చర్ సైకో టార్చర్ అడుగుతున్నా అదే ఇది. అది పాప డ్రైవర్లు అండి చచ్చిపోతారండి ఇలాంటి వాడి దగ్గర. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందండి బాబు, ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకా ప్రియమైన దేవుని పిల్ల, నువ్వు థమ్స్అప్ తాగుతావు అనుకుంటాడు, తప్పేమో తాగితే నువ్వు తాగపోయావు. మావుడికి అలవాట్లేదు. ఫస్ట్లో నాతో సమాసం చేసి నువ్వు మానిపించేసా, నువ్వు మానిపించలా. ఆడికి ఏ దారి లేక నీ కాడ పడి ఉన్నాడు, ఆడ తిట్టుకున్నా మానేసుకున్నాడు. అది ఎదుట వ్యక్తి ఆలోచనని గౌరవించలేని వాడు మనిషి ఎలా ఉంటాడు? అసలు వీటిలో జీవం ఉందంటవా? లేదో. జీవం ఎప్పుడు ఉంటుంది? బాప్తీసం తీసుకుంటే ఉంటుంది. వీడి జీవం లేదు. అది కనుక మేము అడుగుతాం 6:11 మత్తయి సువార్త, నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా దేవుని అడుక్కుంటావురా? ఎందుకు? సమస్త జీవులకును ఆయన ఆహారము ఇస్తున్నాడు. ఇస్తున్న ఆయన కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని తింటావురా మేము. మన ఆదివారం ఎక్కిన ఈ పండు ఆ పండు గురించి గట్టిగా పడింది వాడికి. ఇప్పుడు ఇవాళ దీని గురించి కూడా పడింది వాడికి. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. సమస్త జీవులకు ఇస్తున్నవి ఇస్తున్నాడు కదా. ఇస్తున్నప్పుడు మరి వీడికి ఏమైందండి నొప్పి? వీడికి ఏమైందంట? మేము ప్రార్థన చేసుకొని తింటాం. మరి ఏం చేస్తాయి? జంతువులు కూడా దేవుడికి మొరపెడతాయి తెలుసా? మీరు చూడండి, కావాలంటే ఎట్లా అరుస్తుంటే పైకెత్తి మొఖం ఓ అని కుక్కలా. అంటే అర్థం ఏంటి? దేవుడికి విన్నపం. ఆ విన్నపానికి దేవుడు చేరిద్ది. ఆ కుక్కల ప్రేమికులు మరొకడు వచ్చి బయటకు వచ్చి బిస్కెట్లు అయ్యో ఎత్తడు, ఏంద్ర అది అరుతుంది చూడండి అంటాడు. దేవుడికి మొర పెడితే వీడి దగ్గరకు వచ్చింది సిగ్నల్. వీడి ఇంట్లోంచి బయటకు వచ్చి దానికి ఏదైనా ఒకటి ఎత్తుంటాడు. కనికరం గలడైతే ఎత్తాడు, కఠినుడైతే రాయితో కొడతాడు. అంతే. మన ఇంట్లో శ్రద్ధ మీద మిగిలిద్ది. ఎత్తే ఏం పుట్టిందండి? కుక్కలకి అయినా దెబ్బలోన పడేస్తారు కానీ కుక్కలకు మాత్రం పెట్టడు. అది వీళ్ళంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మేము ప్రార్థన చేసుకుని తింటాం. నువ్వు మరి ఆకులు ఏం చేసుకుని తింటాం? మరి నువ్వు కూడా ఏదో అనుకుంటావు కదా, ఓమో కీమో బోమో అని. నీకు తెలియట్లా, నువ్వు కూడా ప్రార్థనే చేస్తున్నావు. కాకపోతే నీ భాష, దాని అర్థం నీకు తెలియలే. వాడేం చేస్తాడండి? వాడు ప్రార్థన చేస్తున్నాడు. అది వాడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ వాడు చేసే ప్రార్థన వాడు నమ్ముతున్నటువంటి వాటికి వెళ్ళదని, దేవుడికే చేరిద్దని వీడికి తెలియట్లా. అది కాబట్టి వీడికి పంచి పటక్ అనమాట. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేము క్రైస్తవులం కాబట్టి దైవ సన్నిధికి వస్తాము, మా దేవుడి సన్నిధానంలో కొద్ది నిమిషాలు గడుపుతాము, మేము మా దేవుణ్ణి ఏం కావాలో మళ్ళీ అడుగుతాము, లోకంలోకి వెళతాము, తిరిగి తన సన్నిధానికి వచ్చేంత వరకు మాకు ఇస్తూ ఉంటాడు. అంతే. అది మా నమ్మకం. అది జరుగుతుంది. నీకు ఇస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నువ్వు చేసేది కూడా ప్రార్థనే. అంటే జరిగింది అది. కాబట్టి శాకాహారం తినవచ్చు, శాకాహారం అవ్వచ్చు, మాంసాహారం అవ్వచ్చు, ఏదైనా దేవుడిచ్చింది
మనము తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. నేను నీళ్ళు తాగే బతికేస్తా అంటే ఆ నీళ్ళు కూడా దేవుడు ఇచ్చాడు. ఇంతకు నీళ్ళు శాకాహారమా మాంసాహారమా? ఏ సైంటిస్ట్ అని అడగండి మీరు. నీరు శాకాహారమా మాంసాహారం? అదేంటంటే నీరు శాకాహారం మాంసాహారం, ద్రవాలకు కూడా శాకాహారం ఉంటుందా? ఎందుకు ఉండదు మరి? ఎందుకుంటుందో ప్రియమైన దేవుని పిల్లరా, అది శాకాహారానికి మాంసాహారానికి న్యూట్రల్. శాకాహారం తీసుకుంటే గొంతు పెడితే ఇది అడిపోద్ది, అప్పుడు శాకాహారం. మాంసాహారం తీసుకుంటే గొంతు పెడితే ఇటు పోద్ది, మాంసాహారం. ఇటు పోతే శాకాహారమా, ఇటు పోతే మాంసాహారం అంటే నన్ను వాడుకునే పద్ధతిని బట్టి నేను ఉంటా. జలము ఏ పాత్రలో పోతే ఆకారం వచ్చింది. మాంసాహారం తిన్నాడు మాంసాహారం వాటర్ తాగితే మాంసాహారంకి వెళ్ళిపోద్ది. అప్పుడు నీరు మాంసాహారం అని ప్రసంగం చేయమని చెప్పెట్టి కొట్టిద్దా నీరు. నీరు శాకాహారమే అని గుండుగా చెప్పమనండి, చెప్పు తీసి మరీ కొట్టిద్ది. అది శాకాహారం మాంసాహారం కాదు, నా దేవుడు ఇచ్చాడు శాకాహారాన్ని మాంసాహారాన్ని. తినే పిల్లలకి గొంతు పట్టిద్ది, కక్కుర్తి తింటాం కదా మనం. చాలామంది చూడండి పొరెందుకు బదులుకుంటున్నారు, ఈడేడు తింటే ఏడ ఆలోచిస్తుంటాడు, ఇంకా ఉందా కూర, ఇంకా లేదా, అట్లా ఆలోచిస్తుంటాడు. అందుకని పొరపోతుంటుంది. మళ్ళీ మన మీద చెప్పబడిద్దని మా మేనత్త తెలుసుకుంటుంది అనుకుంటే అట్లా అలా అవుతుంది. మనుషులు తెలుసుకుంటే పొర రావాలంటే రోజు తెలుసుకుంటారు. మరి అలాంటప్పుడు ఒక సీఎం మాట్లాడుతుంటే రాష్ట్రం మొత్తం సీఎం గురించి ఎక్కడొక్కడ మాట్లాడుతుంటుంది. అమ్మ అయ్యా మాట్లాడా, ఇంత జ్ఞానం కూడా లేకుండా ఎట్ట బతుకుతున్నారు రా భూమి మీద. అమ్మో అమ్మ తెలుసుకుంటుంది, అమ్మో వచ్చి మీకు అన్నారా నాయన. అది అందుకే బైబిల్ బాగా చదివి ఏడిస్తే జ్ఞానం వచ్చింది. ఒక రాష్ట్ర అధికారి ప్రతి ఓడి 5 కోట్ల మంది తెలంగాణ, 5,50,00,000 మంది అబౌవ్, 4,80,00,000 ఆంధ్ర, 2 కలిపితే 10 కోట్లు. ఈ 2 స్టేట్లో అటు ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి ఎవడో ఒకడు ఎప్పుడో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఆ చెట్టు కిందో ఆడో టీవీలోనో ఇంటర్వ్యూలోనో. ఇక వాడికి ప్రసంగాలు చేసే పనుంటుంది, ఇంకా దగ్గుతూనే ఉండాలి. ఇంకా అది టీవీ ఉందని కూడా ఇంకా ఎనగడ్డ నుంచి వచ్చి లీడర్ కొట్టారు. పొరబోతే అత్త తెలుసుకోవటం ఏంద్రా నీ. చర్చికి బాగా వస్తే నేర్చుకోవచ్చు ఇవన్నీ. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, శాకాహారం మాంసాహారం తినేవాడికి న్యూట్రల్గా వాటర్ ఉంటుంది. అది అటుపోతే మాంసాహారం, ఇటు శాకాహారం, మధ్యలో ఉంటే నీళ్ళు. కాదా? నీళ్ళు తాగమాకు మరి. శాకాహారం తీసుకున్నావు కదా, మాంసాహారం కూడా వాడుతున్నాడు కాబట్టి నువ్వు తాగొద్దు. ఎందుకంటే చాయ్ వాడు తాగుతున్నాడు కాబట్టి నీకు అసహ్యం. నీళ్ళు కూడా వాడు తాగుతున్నాడు కాబట్టి నువ్వు తాగమాకు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని తోచునో నాకు తోచునో. దేవుడు ఏమంటున్నాడండి ఇర్మియా ద్వారా? అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి. సృష్టికర్త మాట్లాడుతున్న మాట. అధిక బలము, అధిక బాహు, చాచిన బాహు అంటే చెస్ట్ చూడండి ఎలా ఉందో. నా పిల్లలకి ఏమీ కొదువు లేకుండా చేశాని రొమ్ము విరుచుకొని చెబుతున్నాడు దేవుడు. జంతువులకు మనుషులకు నేనే సృజించా. ఎవరికి ఇచ్చుట న్యాయమని తోసునో, ఏ జంతువుకి ఏమి ఇవ్వాలో అది ఇస్తా. బాగా వినాలి. ఇప్పుడు గట్టిగా దిగిద్ది గుణపం, మామూలుగా దిగదు. ఇంకా ఎక్కడ దిగితే చేయనివాడు మొన్న దాన్ని కాలుస్తున్నాడు. ఇటు పక్క పెట్టి ఇటు పక్క వచ్చింది గడపార, తిప్పుతూ కాలుస్తున్నాడు. అట్ట దిగి ఎవరికి ఇచ్చుట న్యాయమని తోసునో వారికి ఇచ్చుతున్నా. ఎవరికి ఏమి ఇవ్వాలి? నువ్వు తినవు కాబట్టి నీకు శాకాహారం ఇచ్చాడు, శాఖధాన్యం ఇచ్చాడు.
తిన్నోడు మీద ఏడం మాకు. వాడు తింటాడు, మాంసాహారం తింటాడు, అది దేవుడిచ్చిందే. ఇంకా నీకు అర్థం కావాలంటే ఒక ముసలి మాంసాహారం, ఒక ముసలి తినేది కూడా మాంసాహారాన్ని. అర్థమవుతుందా? ఒక ముసలి, నీటిలో ఉండే ముసలి మాంసాహారము, అది తినేది కూడా మాంసాహారాన్ని. అది ఒక కోతిని తింటుంది, ఒక చేపను తింటుంది, ఒక మేకను తింటుంది, ఒక మనిషిని తింటుంది. మనిషి ఉభయ ఆహార జీవి, ఉభయచర జీవి కాదు. ఉభయచర జీవి కప్ప, నీటిలో ఉండగలదు, నీటి బయట ఉండగలదు. వీడు ఉభయ ఆహార జీవి. వీడు మాంసాన్ని తింటాడు, శాకాహారం తింటాడు, మాంసాన్ని తింటాడు. కనుక వీడిని కూడా తింటాడు ముసలి. ఇప్పుడు ముసలికి ఆహారం అవుతుందంటే ముసలి జీవహింస చేస్తుందా? ముసలికి ఏం కావాలి? దేవుడు ఇచ్చాడు. ముసలి ఉన్న లేఖకానికి నీకేం పని? ముసలి ఉండే ప్రాంతంలో ఆల్రెడీ గవర్నమెంట్ అలర్ట్నెస్ ప్రకటించింది, అక్కడికి మీరు వెళ్ళొద్దని. నేను వెళ్తా, నేను చూస్తా అంటాడు. షియాంబు అని ఒక ద్వీపంలో 300 నుంచి 400 మంది ఉంటారు. ఆ ద్వీపానికి ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. ఆ ద్వీపవాసులు ఎవరితో కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడరు. ఒకసారి వరదలు బాగా వచ్చినప్పుడు, రీసెంట్గా మొన్న మధ్య ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆహారం ఇద్దామని గవర్నమెంట్ వారు హెలికాప్టర్తో ఆహారాన్ని పంపిస్తే కింద నుంచి బాణం వేసి కొట్టారు. తగలేదనుకో, వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. కనుక ఆ జాతీయులు ఎవరితో కమ్యూనికేట్ అవ్వరు. వాళ్ళ సామ్రాజ్యము, వాళ్ళ ఉద్దేశము. దాన్ని ఛేదిద్దామని రీసెంట్గా 2017లో అమెరికా సైంటిస్ట్ కూడా ప్రాణం తెగించి వెళ్ళాడు. ఒక్కొక్క పోటుతో పొడిస్తే పీస్ కూడా మిగల బరిసెలతో. అప్పుడు 3 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఆ రేడియేషన్ క్రియేట్ చేసి ఫెన్సింగ్ వేసి ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దో, ఇట్స్ ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పింది గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్. ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళు మనతో కలవటం వాళ్ళు ఇష్టపట్ల. అలాంటప్పుడు వాళ్ళు మనతో కలవట్లేదు అని చెప్పేసి మనం వాళ్ళని చిత్రుగా చూడాలా? చిత్రుగా చూడాలా? ఇప్పుడు వాళ్ళు ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తామండి? అంతే, వాళ్ళ దాన్ని వదిలేయటమే, బస్ అయిపోయింది. శాకాహారం తింటాడు, ఇది మాంసాహారం తింటాడు. శాకాహారం తినేవాడి మీద మాంసాహారం తినేవాడు ఎడితే ఎట్లా? అందుకే చెప్పిన కందల్లో పప్పు ధాన్యాల్లో కూడా మాంసకృతులు ఉన్నాయి. చదువుకొని చస్తే, జ్ఞాపకం ఉంటే, సకల విధమైన జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. అంతే అంతే కదా. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తున్నాడు. నువ్వెవడివి? పులి ఏం తింటది? అది పులి మాంసాహారం. పులి ఏం తింటది? మాంసాహారాన్ని తింటది. అంతేకాని ఆకులు బాగున్నాయి అని చెప్పేసి తిందది, మాంసాహారాన్ని తింటది. పులి మాంసాహారాన్ని తినటం జీవహింస అని చెప్పమను, ఈయన తీసుకెళ్ళి జైలు వేస్తారు. మరి అది జీవన హింసిస్తుంది కదా. అరే కారాపు అనంట. ఆపాడు, చూస్తే తోటలు గట్టిగా, అరే పోయి ఒకటి బేకరాపోయాడంట. ఏముంది? గ్రౌండ్ నట్స్, శనక్కాయలు ఉన్నాయి. మొక్కని పట్టుకొని పేకని పిసికి పైకి లేపామే, అది అంతా ఇరుసుకొని బయటకు వస్తే జులిపేసి ఒక్కొక్కటి తినుకుంటూ 10 కిలోమీటర్లు ప్రయాణం చేసామే, అది జీవహింస కాదా? నీ తోట కాదు, ఒకటి తప్పు. అందుట్లో పీకటం ఇంకో తప్పు. జీవహింసగా గ్రౌండ్ తింటాం ఇంకో తప్పు. అది జీవహింసే కదా. అది మా కొరకు దేవుడు పెట్టాడండి అంటాడు. మరి ఈ మా కొరకే కదా దేవుడు పెట్టింది. ఆయనే చెప్పాడు కదా, నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని తోచునో వారికే ఇస్తు. ఎవడు ఏం తింటే అదే. అంతే. ఎవడు ఏం తింటాడో,
నేడు మాకు అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రార్థించిన వాడు శాకాహార మాంసాహార దేవుడు తెలుసు. అంతే, శాకాహారం అయితే శాకాహారం, మాంసాహారం అయితే మాంసాహారం. ఇచ్చేది దేవుడు, ప్రార్థన చేసుకున్న దేవుని బిడ్డ. ఏంది నీకేంది? మాంసాహారం లేని చర్చి లేదంట. అబ్బా, మా చిన్నప్పుడు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే 270 రూపాయలు 230 రూపాయలు కిలో మటన్. ఇవాళ పోయి చూడు బోర్డు 830. రేట్ ఎందుకు పెరిగిందిరా? గరికపాటి చెప్పారు, నాయన మీరు తినమాకంటారా, రేట్లు పెరిగిపోతాయి అన్నాడు. రేట్లు పెరుగుతున్నాయి అంటే మీలాంటి తినబట్టారా? మాది తినే మేము తింటే రేట్లు పెరగట్లే. ఇక్కడ నువ్వు కూడా వచ్చావు దరిద్రం కాబట్టి రేట్లు పెరిగాయి. అది రేట్లు ఎందుకు పెరిగాయి చెప్పండి? ఇవాళ పప్పులు ఎందుకు పెరిగాయి? ఎందుకు పెరిగాయి? అమ్ముడు పోట్లా. కానీ వాడు ఏం చేస్తాడు? రేట్లు ఎక్కువ పెంచుకుంటాం. 10 కిలోలు అమ్మితే 100 రూపాయలు, కిలో 100 పెడదాం, 10 కిలోలు అమ్మినట్టు. సాయంత్రకాలం కిలో పోద్ది కదా అనుకుంటాడు. నీ వల్లే మొత్తం రేట్లు పెరగటం, స్టాక్ మార్కెట్ మొత్తం నీ వల్ల అప్డేట్ అవుతుంది. అక్కడ ఇవంత ఎదవే. అది ప్రేమన దేవుని పిల్లారా, ప్రతి వారం మార్కెట్ పెట్టే ఆ కూలీ చేసుకునే వాళ్ళందరూ జైలు పెట్టాలి. కేసీఆర్ మరి పోయి అది సొరకాయ గొంతు కత్తి పెట్టి కోస్తాడు, మరి టమాటా ఇరుస్తాడు, వంకాయ కోస్తాడు, మిర్చి, ఇవన్నీ చెట్లు బిడ్డలేరా? మరి చెట్లు చదువుకున్న బిడ్డలే, చెట్లకు పుట్టిన బిడ్డలే అవన్నీ. ఆ బిడ్డలే చెట్టు నుంచి వేరు చేసి నిన్నేమన్నారు మరి? ఇలా కేసు ఎత్తే పోలీసులు చూస్తే నీకెళ్ళి రే బెడ్ కాలేదని అడుగుకోండి. ఎర్రగడ్డ దగ్గర ఉంది, ఇక్కడ 3 కిలోమీటర్లు. అది కనుక పాప వీడు ఎర్రగడ్డ నుంచి గ్రీన్ షర్ట్ వేసుకొని తప్పొచ్చాడు. ఆ గ్రీన్ షర్ట్ ఉంచుకుంటే మళ్ళీ పట్టబోతారు. ఇప్పుడు కాషాయం వేసాడు. అంతే తేడా. నువ్వు ఎర్ర బిడ్డవే, ఎర్రగడ్డ బిడ్డవే. అది ఇచ్చినా కూడా నీకు ఇంత జ్ఞానం కూడా లేదారా? ప్రార్థన చేసి అడుగుతాం కాబట్టి ఇస్తున్నాడు. అది శాకాహారమా మాంసాహారమా? జంతువులను నేనే సృజించాను, మనుషులను నేనే సృజించాను. ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోస్తుందో వారికి ఇస్తున్నా. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నా? ఒక్కొక్క మూతి పైకి తరుస్తుంది, ఒక ముసలి పైకి తరుస్తుంది, ఒక శాప పైకి తరుస్తుంది దేవుణ్ణి. అంతే. మకరము తినేది తిమింగలాన్ని, తిమింగలము తినేది అర్కుని, సొరశాపని, సొరశాప తినేది ఓ పెద్ద బొచ్చని, అది కూడా తినేది చిన్న చిన్న వాటిని, అవి కూడా తినేది అయ్యి పిల్లల గుడ్లు. ప్రతిదానికి ఒక్కొక్కటి ఆహారం అవుతూనే ఉండాలి. ఈ నాలెడ్జ్ కూడా లేదేంటి అసలు వీడికి? ఈయన్ని బైబిల్ ఏమని తెలుసా? బలహీనుడు అంది. బలవంతుడు ఎవడు? వీడి బలహీనుడు అని చెప్పేవాడు బలవంతుడు. మనం మరి ఈ రాధా మనోహర్ గాడిద ఎవరో బలహీనుడు. నేను అంటున్నా మాట, బైబిల్ చెప్పింది. మా రెబల్ స్టార్ చెప్పాడు, రోమా 14:2, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. మేము క్రైస్తవులం. మరి ఒకడు బలహీనుడై ఉండి ఆకుకూరలు తినుచున్నాడు. నువ్వు క్రైస్తవేతరుడు. అది సమస్తాన్ని తినొచ్చు భయ్. మా దేవుడు మాకు ఇచ్చాడు. అంతే. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆహారపు అలవాటు ఉంటుంది. ఇది ప్రాంత విభజనలో ఉన్నటువంటి మట్టి సార అవగాహన వీడికి లేదు. అంతే అంతే. ఒక్కొక్క దేశ అలవాటు ఒక్కొక్క దేశంలో ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామండి? అమెరికా మిగతా ప్రాంతాల్లో చలి ఎక్కువ ఉంటుంది. చలి ఎక్కువ ఉండటం వల్ల ఇంకో సంగతి చెప్పనా, టైటానిక్ మునిగిపోతుందని తెలిసినప్పుడు కెప్టెను 2 బాటిళ్ళ వైన్ తాగాడు. ఒక కెప్టెన్ 2 బాటిల్ వైన్ తాగి పైకి వచ్చి ఆ నీళ్ళలో మునిగిపోకుండా చిన్న చిన్న పడవలో లేకపోతే ఆ చెక్కలో ఏదో ఇసిరేసి మళ్ళీ వెళ్ళేవాడు. మళ్ళా బాటిల్లో తాగి వచ్చేవాడు, మళ్ళా వేసేవాడు, మళ్ళా తాగేవాడు. చివరికి మునిగిపోయింది. అతను కూడా ఏ ఆధారం లేకుండా నీళ్ళలో ఉండిపోయాడు. స్టోరీ చెప్పట్లా.
ఇప్పుడు ఏదో చెప్తున్నా. కానీ ఇంచుమించుగా 14 గంటల వరకు, అంటే ఒక చిన్న నెలలో ఉన్నాడు, చాలామంది చనిపోయారు. 14 గంటల వరకు అంతటి -0 -0 ఉన్నటువంటి ఆ వాటర్లో ఉండగలిగాడు. ఎలా ఉన్నాడయ్యా అని అతను తీసుకొచ్చినాక ప్రయోగం చేసి చూస్తే వాడి ఒంట్లో ఆల్కహాల్ వేడి ఆ నీటిని అలా వత్తకుండా చూసిందంట. అదేగా దేవుడు చెప్పింది, అలాగని ముందామనే. ఆ ప్రాంతంలో వాడు, ఇక్కడ నువ్వు చలికి ఛాయ్ తాగుతూ 3ంటికి వెళ్ళి ఆ ప్రాంతంలో వాడు కూడా ఛాయ్ తాగుతాడు, బ్లాక్ టీ తాగుతాడు, అది వైను. దాన్ని ఇప్పుడు నువ్వు తప్పెలా పడతావు? మందు తాగటం నేరం, నువ్వు తాగవు కాబట్టి అమ్మడానికి గెలిగావు. నువ్వు ఎక్కువ కాలం బతికావా? ఒక 100 ఏళ్ళు బతికావా? తాగితే వాడు పోతాడు, వాడు ఆర్గానిక్ మొత్తం డ్యామేజ్ అయ్యి వాడు పోతాడు. వాడు పోతాడని తెలిసే తాగుతాడు కనుక వాడు స్వతప్పితం. పోనీ వాడు పోయాడు, నువ్వేమైనా నిలబెట్టావా? రాష్ట్రానికి తెలిసి ఏమైనా ఉపయోగం ఉందా? సరే, వాడు అవయవాలను వాడు పాడు చేసుకున్నాడు, వాడు పోయాడు, మరి నువ్వేమి ఎలగబెట్టావు? నీ దగ్గర ఆన్సర్ లేదు కనుక ఆ ప్రాంతం వాడు తాగుతాడు, వాడు ఒంట్లో వేడి కావాలి కాబట్టి. మన మిలిటరీ ఉంది, ఈ రోజున ఇంత చక్కగా ఉన్నాం. ఆర్టికల్ 370 గురించి ఎవరికొని తెలిస్తే నిజంగా నిద్ర పట్టదు. మనకి దేశ సరిహద్దుల గురించి తెలియదు, రాష్ట్ర సరిహద్దుల విభాగంలో ఉన్నటువంటి మన హక్కుల గురించి మనకు తెలియదు. మనకు ఏకాడికి చల్లని ఏసీలు వేసుకొని ఫ్యాన్ వేసుకొని దేవుడు అట్ట కరెంట్ పోతే అట్ట. వీడు బలహీనుడు, వీడు అసలుకే బలహీనుడు. ఇంత తెలియాలా? నానా విధములైన జ్ఞానము అధికారులకు సైతం తెలియనిది భూమి మీద ఉన్న కాపరి చెప్పాలి. ఆర్టికల్ 370 ఈ రోజున బ్యాన్ అయింది కనుకనే ఈ రోజున కాశ్మీర్ నుండి తీవ్రవాదులు మన దేశానికి రావడానికి భయపడుతున్నారు. ఆల్రెడీ 1.5 కిలోమీటర్ భూమిని వాళ్ళు ఆక్రమించేశారు. దాని మీద యుద్ధాలు, దాని మీద ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళంతా వస్తే ఎక్కడ చూసినా బాంబు బ్లాస్ట్, నీ చర్చగా పెట్టేస్తారు. తెలీదా? ఆహా, మనకేం తెలుసు? ఏం తెలీదు మనకి. చర్చి అనగానే ఏమనుకున్నాడు? పోవాలా అంతే. మనం ఎంత అజ్ఞానంగా ఉన్నాము గనకనే వాడు మన మీదకి ఎక్కుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు సరిహద్దునిచ్చి ఎవడు హద్దులో వాడు ఉండమంటే, ఈ సరిహద్దు పక్కన పంట బాగా పండుతుంటే కాశ్మీర్లో పంటలు బాగా పండుతాయి. ఆ భూభాగం కావాలా? 350 కిలోమీటర్ల వ్యాసార్థంలో బాగా విస్తీర్ణ పంటలు ఉన్నాయి, అది మాకు కావాలి. అక్కడ కొద్ది జనాభా ఉంది, బతుకుతున్నారు. వాళ్ళు బిక్కుకుంటూ బతికేస్తున్నారు. ఈ భూమిని బట్టే గొడవలు వస్తున్నాయి. మాదంటే మాది. భద్రాచలంలో 7 మండలాలని రాష్ట్ర విభజనప్పుడు ఆంధ్ర వాళ్ళు లాగేసుకోవాలి, కేంద్రమే ఇచ్చింది. ఇప్పుడు ఈడేమంటున్నాడు? ఈ ఉత్సాహం కూడా ఒకడు ఉన్నాడుగా ముఖ్యమంత్రి, మనకి లాగేసుకుంటున్నా అంటున్నాడు. దానికి బోల్డ్ అంత లోక్సభలో బిల్లు పాస్ అవ్వాలి. ఫస్ట్ బిల్లు పాస్ అవ్వాలి, దగ్గర దమ్ముండాలి ఎంపీ రూపంలో. ఆ దమ్మున్న తిరిగి మళ్ళా బిల్లు పాస్ కావడానికి ఐరాస స్టాంప్ వేయాలి. ఎంత ఉంది? లాగేసుకుంటా అంటున్నాడు. ఏంది నువ్వు లాగేసుకునేది? లప్పం. అవగాహన ముఖ్యమంత్రి అయ్యాడు. వీడు వచ్చే కాంచి కష్టాలు. కరెంటు పోతుంది, నీళ్ళు రాట్లా, ఎందుకు వేసారో ఓట్లు. ప్రియమైన దేవుని పిల్లారా, మనకెందుకు కానీ పాలిటిక్స్ విషయం చెప్తున్నా. అవగాహన ఏది ఇక్కడ? కాబట్టి సమస్తము తినేవాడు క్రైస్తవుడు. మా దేవుడు నాకు ఇచ్చింది ఏం తింటాం మేము, అంతే. యేసుక్రీస్తు వారు కానానే ఊరిలో ద్రాక్షరసం చేస్తేనే వీడు ఏకంగా సారా బట్టి అని మాట్లాడాడు. అప్పుడు కూడా వాడి కౌంటర్ వేసాం అని కాదా? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సమస్తము తినేవాడు క్రైస్తవుడు. మరి ఒకడు బలహీనుడై ఉండి అమ్మో తినకూడదు, అది జీవహింస, ఇది పాపం, అది మా పెద్దోడు చెప్పిండు, అది మా పూర్వీకుడు చెప్పిండు అని లేని వారి మీద సాక్ష్యం పెట్టి
అని ఎలాగో అడగలేంగా, వాస్తవం లేదుగా, కంటి ముందు ఆకారం లేదు కదా, సాక్ష్యం పెట్టి వీడు కాస్త కూస్త చలామణి అవుతుండే ఓ కోసం. ఆకుకూరలు తింటున్నాడు. ఆకుకూరలు తినేవాడు బలహీనుడు, ఏదైనా తినొచ్చని నమ్మేవాడు బలవంతుడు. మేము బలవంతులం, నువ్వు బలహీనుడు. దేవుడు డిసైడ్ చేశాడు నువ్వు ఎంత బలహీనుడు. కీర్తన గ్రంథము 145:16. 145:16. నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి అనుదిన ఆహారం దయచేయము. ఇది జీవే. జంతువులు మొరెత్తుతున్నాయి, అది జీవే. అన్ని జీవులే. నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుచుచున్నావో. గుప్పెట్లో ఉంది జీవి ఆహారం. వచ్చే వండర్లైన్ కదండి. ఆహారం ఎక్కడుంది? భూమి మొలిపించును గాక అన్నాడంతే. భూమి మొలిపించును గాక అంటే అప్పటి వరకు ఆ సామర్థ్యత లేని భూమికి అది వచ్చింది సామర్థ్యం. ఎక్కడి నుంచి వచ్చింది? తన గుప్పెట్లో నుంచి వదిలేశాడు, భూమి మీద పడింది, భూమి సేకరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొలిపిస్తూనే ఉన్నది. తన గుప్పెట్లో ఉన్నది. ఏమన్నది? అడిగే ప్రతి జీవికి ఆహారాన్ని ఇవ్వటానికి తన గుప్పెట్లో దేవుడు ఆహారాన్ని పెట్టాడు. ఇప్పుడు ఒక మొక్క బతకాలంటే మరొక దాన్ని తినాలి. ఆ తినేది ఏంటి చెప్పనండి. మరి ఇప్పుడు నీకు లచ్చ పేషన్లు వేస్తాను రా, ఓ 10 నిమిషాలు టైం ఉంది, ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చుకుంటూ రావాలిరా. మొక్క బతకాలంటే మొక్క ఏం తిని బతకాలి? ఇది చెప్పలేడు. సూర్యరశ్మిని తిని బ్రతకాలి మొక్క. సూర్యరశ్మి లేకుండా మొక్కను బతకమని చచ్చిపోద్ది. సూర్యరశ్మిలో ఏముంది? సైన్స్ చెప్పింది డి విటమిన్ ఆహారం. విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వండి, శరీరం బలహీనంగా ఉంది. విటమిన్స్ ఉన్నాయి ఎక్కడ? సూర్యునిలో. ఎవరికి కావాలి? మొక్కకు కావాలి, లేకపోతే మొక్క చచ్చిపోద్ది. ఇప్పుడు మొక్క తింటున్న సూర్యరశ్మి జీవహింసే కదా, మొక్కను జైలు పెట్టాలి. ఇప్పుడు మరి మొక్కను ఏం తింటుంది? మేక తినేది మొక్క. మేకలు ఎందుకన్నామంటే జంతువు పశువులు ఉన్నాయి కాబట్టి అవి మొక్కలు తింటాయి. సూర్యుని తిని బ్రతికేది మొక్క అయితే మొక్కను తిని బ్రతికేది మేక. ఇప్పుడు మొక్కని తింటున్న మేక జీవహింస చేస్తుంది. ఇప్పుడు మేకలన్నీ జైల్లో పెడదామా? అటు దుబాయ్ పెడుతున్నాయి నైట్. మేక ఖచ్చితంగా మొక్కల్నే తినాలి. ఎందుకంటే మేకకి ఆహారం అవ్వటం కొరకే మొక్క ఉంది. ఈ సైక్లింగ్ పద్ధతిని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. పులి ఎలా బతికిద్దండి? పులి ఎలా బతికిద్ది? పులి బతకాలంటే మేక కావాలి. మేకను తింటేనే పులి బతికిద్ది. అదేంటంటే మేక కుందేలు కూడా తింటుంది. ఇలాంటి సొల్లు ఇక్కడ చెప్పేది అర్థం కావడం కొరకు జంతువు అని. అక్కడ మేక స్థానంలో జంతువు పెట్టుకో. అది మేకని పులి బతకాలంటే మేకను తినాలి. మేకను తింటం జీవహింస అని నువ్వు చెప్పిన వేమన చెప్పాడా? వేమన అలా చెప్పాడా? లేడు కదా వేమన. ఎప్పుడో 3వ తరగతి పాఠ్య పుస్తకాల్లో చెట్టు కింద బట్టలు లేకుండా కూర్చొని చూపించాం మాకు బొమ్మ. అది అంతే కదా. ఇప్పుడు లేడు, ఆమె పెట్టేస్తాడు. చెప్తాడండి. పులి బతకాలంటే మేకను తినాలి. జీవహింస తప్పని పులిని జైల్లో పెట్టు. పులి మీద నేరం మోపు. మరి పులిని తినేది ఏంది? పులి మేకను తింటది. మరి పులిని తినేది ఏంటిది?
లాస్ట్ స్టేజ్ సావు. చావు పులిని తింటుంది, జీవిని తింటుంది. అంటే ఇలా పెట్టుకుంటూ దేవుడు వచ్చాడు. ఒక జీవి బ్రతకాలంటే మరొక జీవి మరణించాల్సిందే. అది వేటాడే పద్ధతి ఉంటుంది. నువ్వు కోసుకొని తింటావు, అది తప్పు అని నువ్వు అనుకుంటే మేమేం చేయలేము, నీకు బుర్రలేదు. కొన్ని వేటాడి తింటాయి ఘోరంగా. వేటాడుతున్నది వేటాడటం నేరం అని చెప్పు. ఒక జీవి బతకాలంటే ఒక జీవికి ప్రాణం పోవాల్సిందే. సృష్టి ధర్మం. నువ్వే ఊడరా ఆ గ్రంథాలు చదివేమంటావు, ఆ పవన్ కళ్యాణ్ లాగా 2 లక్షల పుస్తకాలు చదివేమంటావు. క్రైస్తవ్యం అంటే నీకు అంత ఈజీగా ఉందా? అది తప్పని చెప్పు, అది తప్పని చెప్పు, అది తప్పని చెప్పు. వీటన్నీ బ్రతకాలంటే వాటన్నిటికీ కావాల్సింది ఆకలి అనే ఒక బేస్మెంట్. ఆకలి కొరకు, ఆకలి ఉంది గనక ఆకలి తీర్చడం కొరకు ఒకదాని మీద ఒకటి ఆధారపడి బ్రతుకుతున్నాం అన్నది వాస్తవం. మనిషి వీటన్నిటి మీద ఆధారపడి బ్రతుకుతున్నది వాస్తవం. ఎందుకు? సమస్త శరములను సమస్త మొక్కలను మీకు ఆహారమగునట్లు నేను ఇచ్చాను. మనకి ఇవన్నీ అవసరం. అవి బతకడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద పడి బతుకుతున్నాయి. అది ఒక ప్రాణి బ్రతకాలంటే ఒక ప్రాణి బలవ్వాల్సిందే, అంతే. ఇది సృష్టి ధర్మం. విరుద్ధమని చెప్పమను. చేప మాంసాహారం. చేప ఏం తింటుంది? నాసు తింటుంది, ఎర్ర కూడా తింటుంది. ఇంతకీ చేప మాంసాహారమా శాకాహారమా? నాసు తిని బతికిద్ది, జమ్మి తిని బతికిద్ది, లోపల ఆకులు తిని బతికిద్ది. చేప మనం కూడా ఎంక్వైరీలో పెంచుకుంటాం. ఏమేస్తాం దాంట్లో? ఫుడ్డేమా? శాకాహారం ధాన్యాలు వేస్తాం కదా. ఇంతకీ చేప శాకాహారమా మాంసాహారమా? మనిషిలాగే అది కూడా. ఎర భూమిని తవ్వి ఎర తీసి చేపకేయటం పాపం. మరి జీవహింస అది కూడా. ఎరని ముళ్ళు గుచ్చి దాని ప్రాణం పోయేటట్టుగా ఆడు ఎటు నుంచి గుచ్చుతున్నా కూడా లేదు. మరి చేపకు వెరేసి పడుతున్నాడు, అది పాపమే. ఇప్పుడు చెప్పదు పాపమని చెప్పు. పిట్ట ఉంది కదా, మరి పిట్ట పొలాలు తింటుంది. మనం ఏం చేస్తాం? నూకలు ఎరేస్తాం. మరి ఆ నూకలు ధాన్యాలు శాకాహారాన్ని ఎరేసి మాంసాహారాన్ని పట్టేస్తాం. మనం పట్టమా? పిట్టను పట్టాలంటే ఎరేయాల్సిందే. అది తప్పవుతుంది అది. ఇలా ప్రతి జీవి మరొక జీవి మీద, శాకాహారం మీద ఆధారపడి ఈ గ్లోబల్ రీసైక్లింగ్లో డైవర్స్ సిస్టమ్. నువ్వెవడరా కాదంటానికి? అరే మడ్డేపల్లి నువ్వెవడవి? ఇంత జ్ఞానం లేకుండా టీవీ ముందు కూర్చొని 2 కెమెరాలు పెట్టుకొని ఒక్క చర్చి అంటుండు. చర్చిలో మాంసాహారం ఉండదురా, చర్చిలో ప్రేమతత్వం ఉంటుందిరా. అది మీ వాడు బయటకు వచ్చి తింటాడు, మేము బయట వండుకొని చర్చిలో పండగలు వద్దున్నాడు కాబట్టి. లేకపోతే ఇవాళ మా అంత పండగలు చేసేవాడు లేడురా బాబు భూమి మీద. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వీడికి బొడ్డోళ్ళ, వీడికి సైన్స్ మీద అవగాహన లేదు, సోషల్ మీద అవగాహన లేదు, అసలు లోకం మీద అవగాహన లేదు, వాడు పట్టుకున్న గ్రంథం మీద అవగాహన లేదని గరికపాటి వారు ముందే ఎక్కారు. ఆయన ముందే వేడుకున్నాడు, నాయన మేమైతే మాంసాహారం తినం, కానీ తినేవాళ్ళు తినండి, కానీ మీరు మాత్రం అందరూ మానేసి పేపర్లు కామాకండి, ఆ మంత్రం చదవమాకండి, మా బతుకు పోద్ది అన్నాడు. అది హానెస్ట్, అంతే కదా మరి. కాబట్టి మరి నువ్వేం తాగుతావు? వాటర్ బాటిల్ వాటర్ తాగుతావు, గోపంచకం అని ఆ ఉచ్చ తాగుతావు. మేము తాగాలే? మా బొత్తమా ఏంట్రా లీటర్
వద్దురా బాబు, ఆ పానకల్లా మేము తాగలేమరా బాబు. అది కొండలో పానకలాగా ఉంటుంది కలర్ కూడా, మేము తాగలేమరా నాయన, నువ్వు తాగు, మాకు వద్దు. కానీ అలాగని నిన్ను మంచోడే అంటాం మేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి జీవి మీద ఆధారపడి బతకాల్సిందే. అది ఎరగా శాకాహారం అవ్వచ్చు, వేయచ్చు, మాంసాహారం కూడా వేయచ్చు. ఎందుకు? దేవుడు ముందుగానే చెప్పాడు గనక. ఏమని చెప్పాడు? ఎవరికిచ్చుట న్యాయమని తోసునో వాడికిస్తా, అంతే, వాడికి ఇచ్చేస్తా. ఆకలేస్తుంది, అది అడిగింది, దేవుడు ఇచ్చాడు. ఆకలేస్తుంది, అడుగుతున్నారు, దేవుడు ఇస్తున్నాడు. మొలిపించును కాక అన్న భూమి మొలిపిస్తుంది. ఇది శాకాహారమైన, మాంసాహారమైన, మరొక ఆహారమైన. ఈడెవరు అసలుకి? కాబట్టి ఇలాంటి గోసిగాడి గురించి పెద్దగా బెంబేలు పడవలసిన అవసరం అయితే లేదు. వీడు వాగుతున్నారు మానేత్ర అంటే మాండో. వీడు వాగాలి, వాగే ప్రతిదానికి మనం ఆన్సర్ ఇస్తూనే ముందుకెళ్ళాలి. దేవుడికి మహిమే అందాలి. లాస్ట్ మాట 9:3 ఆదికాండము. ప్రాణము గల సమస్త శరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నారు. ప్రాణము గల సమస్త శరములు 4 కాళ్ళే. శరములంటే పాలు కలిగి ఉన్నవి. మీకు ఆహారమగును. 4 కాళ్ళు దేనికి ఉన్నాయి? తాబేలుకు ఉన్నాయి. నేను తాబేలు తింటాం, మేకను తింటాం. చైనా వాడు కుక్కను తింటాడు, మేము చైనా కాబట్టి మేము తినాం. అది అన్నీ కాళ్ళు కలిగినటువంటివి మనిషి తింటాడు. దేవుడు ఇచ్చాడు. ఒక ప్రాంతం వాడు తింటాడు, మరొక ప్రాంతం వాడు తింటాడు. ఒక మనిషి తింటాడు, మరొక మనిషి తింటాం. అంతే. ఒక ప్రాంతంలో అది నిషిద్ధం, మరొక ప్రాంతంలో అది సంసిద్ధత వ్యక్తపరుస్తుంది. దాన్ని మనం ఎలా కంపేర్ చేస్తామండి? మొన్న సల్మాన్ ఖాన్ ఇంటి మీద రైడ్ జరిగింది, కాల్పులు జరిగాయి. ఎప్పుడో తేరా జాన్ మేరా మాన్ అనే సినిమా కోసం ఎక్కడో ఆ జోధ్పూర్ అడవికి వెళ్ళినప్పుడు కృష్ణ జింకని తెలియక వేటాడాడు. వాడు వేటాడటం అలవాటు. కృష్ణ జింక అక్కడి ప్రాంతవాసులకు దేవుడు. శ్యాంబో జాతికి దేవుడు. మా దేవుణ్ణి వీడు బుల్లెట్తో కాల్చాడు అని 18 సంవత్సరాల నుంచి పగబట్టాడంట వాడు. ఆ జాతీయుడు తుటిలో తప్పిండండి. మొన్న జస్ట్ గ్లాస్ అలా మిస్ అయింది, లేకపోతే ఇక్కడ నుంచి ఇది పోయేది. అంతే, అలర్ట్ అయిపోతే వాడు ఒకటే అన్నాడు, మా దేవుణ్ణి ఈ ప్రాంతానికి వచ్చి షూటింగ్ నిమిత్తం చంపటం ఎంతవరకు న్యాయం? మీ కోర్టు కేసేసింది, 2000 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు, బెయిల్ వచ్చేసింది, హీరోలాగా బయట తిరుగుతున్నాడు. కానీ మా దేవుణ్ణి చంపిన వాడిని చంపకైతే మా తెగ వదులుదో. నీ తెగ సల్లగుండా. ఆ తెగకున్నటువంటి శిష్టాన్ని ఇప్పుడు కేంద్రం గౌరవిస్తుంది. ఆ తెగ ప్రకారం చూస్తే రాజ్యాంగంలో హక్కు ఉంది కాబట్టి అది తప్పే. కానీ నాయన అయిపోయింది, మీ తెగ పగబెట్టుకోవద్దురా అని అన్ని బుజ్జగెత్తున్నారు. ఆ తెగ ఊకుంటారండి? ఊకుంటారు? ఎందుకు చెబుతున్నా? వాడు తినే దాంట్లో కూడా ఆలోచించి ఆ ప్రాంతం వల్ల తింటారు కాబట్టి దాన్ని మనం అనొద్దు. అంతే. కృష్ణజింక అన్ని అలా ఉండదు, చాలా నీట్గా మంచి డిజైన్తో ఉంటుంది. అది పైన బ్లాక్ కింద వైట్ సారలతో చూస్తేనే ముచ్చట పడుతుంది. దాన్ని చూస్తే అంత గొప్ప పడుతుంది. నిజంగా దైవ స్వరూపంలాగా అనిపిస్తుంది. అలాగని దైవ స్వరూపం వరకు మాకండి మళ్ళీ ఎద్దు అడుగుద్ది మన ప్రసంగం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దాన్ని తింటాం రాజ్యాంగ విరుద్ధం, మాకు ఇష్టం, మాకు విరుద్ధమే, అది వాడిది. కనుక గౌరవించాలి. ఒకడు తినేదాన్ని ఒకడు గౌరవిస్తూ ముందుకు సాగాలి తప్ప చర్చిలో మాంసాహారం తింటారు, ఇలా జాలి లేదు, ఇలా బైబిల్లో ప్రేమ లేదు. బైబిల్లో ప్రేమ లేకపోవటం ఏంటి? ఎంత ప్రేమే కదరా. నువ్వు బతుకుతున్నావు, లాస్ట్ నీ మీద వేస్తేగా. నువ్వు బతుకుతున్నావు, నువ్వు తినే అరటి పండ్లు తాగే పాలు మొత్తం జీవహింసే.
జీవహింసే. నువ్వు పండే మంచం కూడా జీవహింసే. నేను మంచమే పడినా సాపేసుకుంటా, సాప కూడా ఆకులతో అల్లింది, అది జీవహింసే. నువ్వు సేవ చేయించుకుంటున్నావు, అది జీవహింసే. ఒక జీవిని హింస పెడుతున్నావు. ఒక జీవి తినటానికి ఇష్టపడుతుంటే దాని నోరుని కట్టేస్తాను మీ డ్రైవర్ది, అది హింసే. అది నువ్వు బయటికి వెళ్ళి ఉచ్చపోతానే, మొక్కలు ఎండిపోతున్నాయి, అది జీవహింసే. అది నీకోసం ఏమైనా పెంగాని పెట్టుకున్నావరా? యాసిడ్ కదా అది, అది హింసే. నీ బతుకే హింస. ఇలా చెప్తే బాగుంటుందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మెంటల్ ఫెలో గాడు క్రైస్తవం మీద పడుతూనే ఉంటాడు. పోనీ మనోళ్ళు వీటికి ఆదరణ కలిగించే మాటలు చెప్తే బాగుంటుంది. ఈ చెప్పరు, ఆడి కూడా ఎడుతుంటారు. ఆడి ఎంత తెక్కలోడో మనం చెప్పాలి ప్రసంగంలో, దైవ మాటలతో. మన మాటలు ఎందుకంటే ఆడికి వాక్యం రాదండే, వీడికి వచ్చా మరి వచ్చి చెప్పాలి కదా ప్రసంగాన్ని. వాక్యం వచ్చినవాడు ప్రసంగం చేస్తాడు, వాక్యం లేనివాడు పెసరపప్పులాగా ఎగురుతుంటాయి గట్టగట్టక అట్టపటప అని. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చర్చిలో మాంసాహారం తినటం, శాకాహారం తినటం, ఏం తినాలో దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇది దైవ నిర్ణయంతో ముడిపడి ఉన్నది. కాబట్టి మీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆడ పానకం తాగుతున్నారు, ఇక్కడ పంది మాంసం తింటున్నారు. అది కుందేళ్ళు, పందులు, కుక్కలు, నక్కలు, అందుకే మాంసం రేట్లు పెరిగిపోయి తెలవైపోయింది మటనం. అది మీలాంటి మహానుభావులు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడేం తింటాడో అది తినొచ్చని దేవుడే ఆజ్ఞించాడు. ఎవడేం తినొచ్చో అది స్వతంత్రం కూడా ఉంది. నా ఇష్టం వచ్చింది నేను తింటా, నన్ను అంటారు నువ్వెవడివి. అది కనుక నన్ను అన్నా పర్వాలా, మా దేవుణ్ణన్నా, సంఘములో సంఘస్థులన్నా, చర్చిల మీద పడేసిన లోపల నీ కడ్డారు ఉందే గలదే, అది పీకెత్తిసారి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి బొడ్డోడికి ఈ డోస్ సార్ ఇంకా చచ్చిపోతారు ఎక్కువైతే. వాడి గ్రంథాల మీద పట్టు లేదు. అందుకే ఎందుకు లేదన్నానంటే అదే చెప్తున్నా. రామాయణంలో రాముడు మాంసం తిన్నాడని గరికపాటి చెప్పాడు. ఆకులు అలమందలు కలమందలని వీడు చెబుతున్నాడు. వీడేమో వాక్యం చూపించడు, ఆయనేమో వాక్యం చూపిస్తాడు. పైగా రాము క్షత్రియుడు. క్షత్రియుడు తింటాడండి, రాజు ఆయన. కృష్ణుడు యాదవుడు అండి, తిన్నాడండి, స్పష్టంగా ఉందని ఆయన చెబుతాడు. కాబట్టి నీకు గ్రంథాల మీద పట్టు లేదు. ఇక మా గ్రంథం మీద ఏం పట్టు ఉంటుంది? అసలు మా గ్రంథాన్ని పట్టుకోవాలంటే అంత ఈజీ కాదురా, లబ్బే అది. కాబట్టి ఇది ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అది ఇది అక్షరంరా, ఇది పుస్తకం రూపంలో నెమరు వేసుకోవడానికి అక్షరం పెట్టిన అంతే. ఇది అక్షరం. అందుకే పౌలు గారు మాట్లాడతారు 8వ అధ్యాయం రోమా చదువుకు ఇంటికెళ్ళి, అక్షరానికి బోధకుడువా, ఆత్మానుసారానికి బోధకుడువా. అక్షరం లోపల ఆత్మ కలిగి ఉన్న సారం ఉంది. అది కంటికి కనబడుతుందంటే లోతులో ఉంది, వీడికి కంటికి కనబడుతుంది. కనుక ఇప్పుడు మనకి ఇది కనబడుతుంది. ఇది ఏంటయ్యా అంటే అక్షరం. అది దానిలో ఏముందో ఆత్మసారం ఉంది, అది మాకు తెలుస్తుంది. అక్షరం చదివి తప్పుంది అంటే ఎట్లా? నీకు అర్థం కాని ప్రతిదీ తప్పే. నీకు అర్థం కాదు తప్పవుద్దా? అర్థం చేసుకోలేకపోవడం తప్పు, అర్థం కాకపోవటం కాదు. చిన్న లాజిక్ అలా మిస్ అయ్యాడండి వీడు. కాబట్టి నువ్వు బయలు మీద పడుతూనే ఉండు, నేను నీ మీద పడుతూనే ఉంటా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈసారి వచ్చే ప్రసంగం కూడా వీడికి. అది కాబట్టి రాధా మనోహర్ అనేవాడు క్రైస్తవం మీద పడంది, ఏడవంది, ఆడికి బ్రతుకు లేదు. మా దేవుణ్ణన్నా, మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులన్నా ఏ కాపురైనా ఊరుకుంటాడేమో కానీ దేవుని మనసు మాత్రం ఊరుకోదు, ఛాన్సే లేదు. అది కాబట్టి ఈ బొడ్డోడికి తన మన గ్రంథాలపై పట్టుందా అంటే ఏ మాత్రం పట్టలేదు. అంతే. ఇంకా వాగటం అంటే మాత్రం వీడి మించిన వెళ్ళాడు. ఇంకా ఇది వాగుడుగా, ఇది వదులుతున్నాడు బాగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద ఏ మనిషి అయినా ఏదైనా తినచ్చు, తప్పే లేదు. అది అలాగని గనేర్పప్పుడు తింటా అంటే చచ్చిపోతావు, తిను, తప్పే లేదు.
చాలామంది బ్రతుకు మీద విరక్తి వచ్చేసి అప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అయింది. అది కొనుక్కునే స్తోమత లేక బయటికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని పచ్చకుంటుంది కదా, నలగొట్టుకొని తినేసి ఆడ పడుకొని నొరగక్కుతుంటే వీడు వెళ్ళి చింత పులుసు పోసి బతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు శిలువలు ఎక్కించి బతికిస్తున్నారు. ఇప్పుడు ఎవడు తింటలా. అది కాబట్టి నీ ఇష్టం తిను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక జీవి బ్రతకాలంటే మరొక జీవి ఆహారం అవ్వాల్సిందే. ఇది ఈ ప్రకృతి చక్రములో దేవుని యొక్క ఆజ్ఞ. అంతే. మనం బ్రతకాలంటే అవన్నీ మరణించాల్సిందే. అవన్నీ మన కొరకు, అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవి, అవన్నీ మన కొరకు లోబడి ఉన్నవి. ఇది తప్పంటే అదనమాట. నీకు అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బొడ్డోడే. అది బెల్లపిస్తే కుదరదు. కనుక నీకు ఏ గ్రంథం మీద పట్టు లేదు, దీని మీద అస్సలకే పట్టు లేదు. ఇది నేను డిసైడ్ చేసేటువంటి శాసనం. ఇప్పుడు ఏం మాట్లాడుతావు మాట్లాడు, మళ్ళీ ఎక్కుతూ వచ్చి ప్రార్థించుకుందాం.